హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగాను కేంద్ర వ్యాప్తంగాను ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ యోజన సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చినారు. రైతులకు ఆర్థిక సాయంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పథకంపై కీలక అప్డేట్ అయితే వెలువడించింది. పీఎం కిసాన్ పథకాన్ని 2019వ సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. నేటికి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం వారు. అయితే ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది. కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే వారు పీఎం కిసాన్ పథకానికి అనర్హులవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం కింద రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 6,000 రూపాయలు మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. రీసెంట్గానే పీఎం కిసాన్ 17వ విడత డబ్బులను 18వ తారీఖు 6వ నెల 2024వ తేదీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పుడు ప్రజలంతా 18వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ 18వ విడత ఒక నెల ముందుగానే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట అక్టోబర్లో నిధులు విడుదల చేయాలని ప్లాన్ చేశారు ప్రభుత్వం వారు. ఇప్పుడు రైతులకు మేలు కలిగేలా సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ నిధులు విడుదల చేసేలా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 18వ విడత ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈకేవైసీ అప్డేట్ చేయాలి. ఇందుకోసం పీఎం కిసాన్ ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో pmkisan.gov.in వెళ్ళి ఫార్మర్ కార్నర్లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ని, ఫోన్ నంబర్ని, భూమికి సంబంధించిన వివరాలను, పూర్తి సమాచారం ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఆధార్లో ఉన్నట్టుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మనకు కంప్లీట్ అయ్యిందని అర్థం. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రానట్లయితే పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయాలి. 155-261 మరియు 1800115526 లేదా 011-233-81092కి కాల్ చేసి ఫిర్యాదు తెలియజేయచ్చు. తక్షణమే పరిష్కారం. సో ఇదండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.